హలో ఆల్ మీకోసం ఈరోజు ఒక రెమెడీ తీసుకొచ్చానండి. ఇది డ్రింక్ చేయడానికి ఇది 3 టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. దీనివల్ల అయితే నాకు చాలా చేంజెస్ వచ్చాయండి. స్కిన్‌లో గానీ, హెయిర్‌లో గానీ చాలా చేంజెస్ చూసాకే మీకు చెప్తున్నాను. ఇది నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. దీనివల్ల హెయిర్ గ్రోత్ గానీ, స్కిన్ బ్రైట్నింగ్ గానీ, స్కిన్ హెల్తీగా ఉంటుంది ఫస్ట్. మనం వైట్‌నెస్ అనేది పక్కకు పెడితే, మన స్కిన్ అనేది హెల్తీగా ఉండి, పింపుల్స్ గానీ, ఇట్లా వింటర్‌లో అయితే చాలా బాగా పనిచేస్తది ఇది. దీనికి ఏమేమి కావాలంటే కరివేపాకు, మెయిన్ కరివేపాకు. ఇది ఎంత వేసుకుంటే అంత బెనిఫిట్. దీనివల్ల నాకు హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ, అండ్ నాకు గ్లాసెస్ ఉన్నాయి, సైట్ ఉంది. నాకు సైట్ తగ్గడానికి ఇది చాలా హెల్ప్ చేసింది. అది నేను అనుకోకుండా ఇది మంచిది కదా అని యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఇది నా సైట్‌ని కూడా తగ్గించింది. దీనికైతే చాలా హెల్ప్ చేస్తుంది. కరివేపాకు అయితే మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత వేసుకుంటే అంత మంచిది. అండ్ అల్లం మీ దగ్గర ఉంటే ఇంకింత ఎక్కువ వేసుకోండి, పర్లేదు. అల్లం ఇంకింత వేసుకున్నా పర్లేదు. అండ్ క్యారెట్ నా దగ్గర ఓన్లీ 2 పీసెసే ఉన్నాయి కాబట్టి కట్ చేసి నేను వేసాను. లేకపోతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక పావు కిలో దాకా మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. ఇంకెక్కువ వేసుకోవచ్చు. నేనైతే మినిమం క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. బీట్రూట్ కూడా చాలా మంచిది స్కిన్‌కి కానీ అన్నిటికీ చాలా హెల్ప్ అండి. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నాను. యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో నలగాలంటే కొంచెం మనం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే నలుగుతుంది. నెక్స్ట్ వచ్చేది మోస్ట్ పవర్ఫుల్ అండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మనకి వింటర్లో దొరుకుతుంది. ఇది ఆమ్లా. ఈ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది నార్మల్గా తిన్న బెనిఫిటే. ఇది జ్యూస్ చేసుకున్నా పర్లేదు, దీన్ని ఫ్రీజ్ చేసుకొని ఉంచుకొని మనం రోజుకోటి తిన్నా పర్లేదు అండి. చాలా బాగుంటుంది. మనకైతే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీనివల్ల. చూడండి దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందంటే నా హెయిర్ చాలా గ్రోత్ అయింది. అసలు చెప్తే నమ్మరు. మీకు నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ ఎంత లాంగ్ ఉందనేది కూడా మీకు పెడతాను, చూడండి. దీనివల్ల చాలా హెయిర్ అనేది లాంగ్ పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మొత్తం ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీలో పట్టుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు కట్ చేసిన ఆమ్లాలో ఇవన్నీ పీసెస్ మిగిలినాయి. వీటిని పడేయకుండా వీటితోటి ఇంకొక హెయిర్ ఆయిల్ చేస్తాను. అది కూడా మీకు వీడియోస్ పెడతాను. వీటిని మనం స్టోర్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. వీటితోటి హెయిర్ ఆయిల్ చేసుకున్నా కూడా మనకి మంచిగా హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. హెయిర్కి అయితే చాలా హెల్తీ అన్నట్టు. వీటిని మనం వేస్ట్గా పడేసే కంటే రెమెడీ చేసుకుందాం దీంతో కూడా. ఇలా నేను వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. మొత్తం మిక్స్ పట్టాలండి. దీన్ని ఇందులో వడపోసి మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇదంతా సపరేట్ చేసుకున్నాక చెప్తాను ఎలా యూజ్ చేయాలనేది. ఇలా పిండుకుంటూ ఒత్తుకుంటూ దీన్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి జ్యూస్ అంతా కింద ఎట్లా వస్తుందో. జ్యూస్ వడపోసిన తర్వాత ఇందులో జ్యూస్ ఇంత మిగిలింది. నేను రెండు బాటిల్స్ పక్కకు పెట్టుకున్నానండి. ఇందులో పోసుకొని డైలీ తాగుతా దీన్ని. 2 బాటిల్స్. అండ్ పల్ప్ మిగిలింది. పల్ప్ ఇంత వచ్చిందండి నాకు. ఈ పల్ప్ని వేస్ట్గా పడేయకుండా దీన్ని మనం ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేయొచ్చు.
లేదంటే చెట్ల కాడ వేసినా కూడా వాటికి కూడా పోషకాలన్నీ మంచిగా గ్రోత్ అవుతాయి. చెట్ల దగ్గర కూడా వేయచ్చు. లేదంటే ఈ వడపోయకుండా దీన్ని మెత్తగా పట్టుకొని అలాగే మనం యూస్ చేయొచ్చు. దానివల్ల కూడా ఓకే, అది కూడా అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఈ జ్యూస్ని ఇందులో ఈ 2 బాటిల్స్లలో స్టోర్ చేసుకున్నా. డైలీ మార్నింగ్ దీన్ని ముఖం కడుక్కున్న తర్వాత తాగుతాను. ఈ మిగిలిన జ్యూస్ ఈ ట్రేలో పోసుకోవాలి. నాకు ఇంకా మిగిలింది ఆ ట్రేలో పోసుకోగా కూడా దీన్ని బాటిల్స్లో పోసి స్టోర్ చేసి డైలీ డ్రింక్ చేస్తాను. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని ఐస్ క్యూబ్స్ లాగా అవుతాయండి. దాన్ని మార్నింగ్ రోజు ముఖం కడుక్కున్న తర్వాత ఒక గ్లాసులో వేడి వాటర్ తీసుకొని అందులో దీన్ని వేసుకొని తాగాలి. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం వెగటుగా అంత తాగొద్దు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ అంతే, మనకి మంచి చేసేది ఏదైనా మనకి నచ్చదు కదా, అయినా దాన్ని అలవాటు చేసుకుంటే అదే ఫేవరెట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇది ఫేవరెట్. అండ్ మీరు కూడా యూజ్ చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇన్స్టెంట్గా రాదండి ఏదైనా. ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం యూజ్ చేయంగానే అప్పుడే హెయిర్ గ్రోత్ అవ్వాలి అండ్ స్కిన్ బ్రైట్నింగ్ కావాలంటే ఏది కాదు. ఏదైనా మనకి టైం పడుతుంది. అది కాన్స్టెంట్గా మనం యూజ్ చేస్తేనే మనకి వస్తుంది. కానీ రిజల్ట్ ఏదో ఒకసారి 2 సార్లు యూజ్ చేసాం కదా, అది రిజల్ట్ కూడా మనకి అంతే తొందరగా రావాలంటే రాదండి. మనకు వస్తుంది రిజల్ట్ అనేది, కొంచెం లేట్ వచ్చినా కూడా ఆ రిజల్ట్ అనేది ఎంతలా ఉంటుంది అంటే మీరే ఊహించుకోలేకపోతారు. చాలా బాగుంటుంది రిజల్ట్ మాత్రం. యూజ్ చేయండి ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ మీకు ఇంకేమైనా రెమెడీస్ కానీ ఏదైనా టిప్స్ కావాలంటే అడగండి, పెడతాను. వీడియోస్ చేసి పెడతాను. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలా వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.